కనకరాజు డబ్బులు ఎత్తలదా తొందరంటే నాకు మాత్రం తొందరేటి అంటావు. ఆ లచ్చికి కనకాలకి అడగకుండానే ఇచ్చేస్తావు. ఓసిన పిచ్చి రత్తాలు వాళ్ళందరిది ఎప్పటికప్పుడేనే. నీది తకుంటో అయినా మా సంధ్యతో నా పెళ్ళైపోని మా మామ ఆస్తంతా నాదే కదా. అప్పుడు వడ్డీతో సహా చేస్తా సెటిల్మెంట్ నీది. ఏయ్ ఆ రాములు గారు ఇటే వస్తున్నట్టున్నాడు, నువ్వు పద కదా. కనకరాజు గారు, మీ మామ కూతురు సంధ్య ఉన్న కట్టుకొచ్చింది. ఇక మీ పని ఇంతే. నానా నానా అప్పుడే వెళ్ళిపోయావా నాన్న? బతికే ఉన్నాను రా. నేను పోయిన తర్వాత నా ఫోటోకి కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా, అప్పుడు పోజ్ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించాను అనమాట. అసలు ఈ ఫోటోలు ఫ్రేమ్లు ఎందుకు నాన్న? అది మన ఆచరణ అన్న. దీన్ని మొదలెట్టింది ఎవరు? నీ ముత్తాత. ఆయన ఎవరు? అనగనగనగనగా ఒక రాజు. ఆ కథ ఎప్పుడు నిన్నవా? విన్నా. ఆయనే నీ ముత్తాత. ఆయనకి ఎంతమంది కొడుకులు? ఒక్కడే. మరి అనగనగా ఒక రాజుకి 7 కదా కొడుకులు. ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు. దానికి పెళ్ళైపోయింది. వెళ్దామా? పెళ్ళయింది ఎవరికో తెలుసా? సంధ్యకి. మరి మన్ని పిల్లదేంట్రా? నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భార్య అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం పిలుపు రాలేదేంట్రా అంటావా? అసలు నువ్వు నా తండ్రివేనా? అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. ఏడు పాపుతావా? నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా? స్వప్న స్వప్న ఏమయ్యా, నువ్వేనమ్మా సంజమొగుడివి? అనవన్నావు. అవును, పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వర్, ఇంకొకటి క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిళ్ళప్పుడు ఇవ్వక. నరం మెడుకుద్ది చచ్చినోడా. తీసేస్తా. అమ్మాయి చూస్తుంది, ఫీట్ వద్దు, పరువు పొట్టి పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగలగొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలుకొడతావా? భలే వాళ్ళేంటి. ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు. 7 పెద్ద బస్సు ఇటు వచ్చారు. ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి? మూత తీయటం జాతకాడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. ఇక్కడ పడుకున్నారా? సరికంతా ముసుగుతని పడుకున్నారు. వీడలో సొప్పున ఎవరై ఉంటారు. ఎలా కనిపెట్టాం? ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే, నో డౌట్. లేపేస్తాను. స్వప్న స్వప్న, దెబ్బతిన్నాం. బాబోయ్, ఏం పట్టు పట్టిందిరా.
బాబు చుట్టాలు ఆవిడ చంపేసింది. అత్తగారు ఏం కొరకరా బాబు, పెద్ద రౌద్రాలలాగా. మంచిగా ఇదిగో చేసుకోండి. అక్కడ చాలా అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? నీ చెయ్యి అందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను. అలా బయటకు వస్తావా ప్లీజ్? ఒక్కసారి అలా బయటికి రా. రా స్వప్న. అది మనోడు మనోడు అరే లేచిపోయారా? సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటున్నాను. అది సరే కదే, ఏమిటయ్యా వెతుకుతున్నా? దాహంగా ఉంటాను, మంచుల కోసమని వెతుకుతున్నాను. మంచీలు కబ్బోర్లో ఎత్తుకుంటాయ్యా. కబ్బోడా? అయ్యో, నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను. ఏంటి చీకట్లో కనపడలేదు. పాలు అవి ఇందాకే పంపించానే. ఏం స్వప్న, పాలు ఇవ్వలేదా నువ్వు? ఇచ్చాను, సరిపోలేదేమో, ఇంకా కావాలనుకుంటా. ఇచ్చేసారా? నేను చూసుకోలేదు. పైకి వెళ్ళి తాగుతానండి. ఓకే, గుడ్ నైట్. ఏమండి, అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు? శోభనం కదా, మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా? ఇదిగా మనం శోభనం రోజున నేను ఎంత కంగారు పడ్డానో నీకేం తెలుసు? అబ్బా, వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. పదండి. ఏదో గేదలో ఏదో పేడ. పొద్దున్నే మా నాన్న ముఖం చూసింటా. చిచి చిచి చి పేడ కంపు. స్వప్న, కనకరాజు, ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో, ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో, నీ అందం చూద్దామంటే కరెంట్ పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా. చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మరి మగ గొంతు? నాదే, థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు బొంగిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా కిసెట్ వేసుకుందామని. వెళ్ళి మూతి కడుకురాప. మళ్ళీ మగ గొంతు ఏంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. అలాగే, వెళ్ళు. అక్కడ ఉంది మోటు సరసం, చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచినీళ్ళ, కుడితి నీళ్ళ? స్వప్న, నేను రెడీ. పడిపోయా. అలాగేరా బావా, కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం ఎవరికీ కనిపించం. అలాగే కొంచెం రైట్ కి. ఓకే. ఇప్పుడు ముద్దు పెట్టుకో. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి? చీమ కుట్టిందా? ఏంది ఆ దునిపోతుంటే నా తాడు తెచ్చుకుంటుంది? కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవర్ ముద్దు పెడితే ఆ దునిపోతు కోపరాదు. అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళాంగి ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆర్ట్? ఆహా, మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపించు బాబు, మేము చూస్తా.
నిజంగా ఆ, ఓకే. ఇలా చేతులు వేసి ఆ వేసి ఇలా దగ్గర కంట లాక్కుని లాక్కొని ఇలా గట్టిగా పట్టుకొని పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా ఆ, ఎందుకు రంకేశావు? నా కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేనండి. మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో. నాన్న ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట? ఎవరది? ఇప్పుడు చేయమని చెప్తా. ఇదిగో బాబాయ్ గారు, మీరు ఆవేశపడగారు. అసలు ఏం జరిగిందంటే నేను చెప్తాను నేను చెప్తా. చెప్తా నువ్వు చెప్పరా. రాత్రి స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా అటు మాకు తెలియదు, మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. దానికి నువ్వేం చూపించా? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఆగడాయా ఏమిటా గొడవ పడుతున్నారు? ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య గారు, అసలు రాత్రి ఏం నేను జరిగింది? చెప్తా నేను చెప్తా. నువ్వు ఆగు బాబు. రాత్రి స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా. నువ్వేమన్నావు? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. నువ్వేమన్నావు? అటు మాకు తెలియదు, మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. మరి నువ్వేం చూపించావు? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. మళ్ళీ నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఇగో బాబా, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో, ఉమ్. నా కొడుకు నువ్వు అనుకో. ఇప్పుడు చెప్పు. రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మా తెలియదు, మరి నువ్వు పెట్టు బాబు, మేము చూస్తాం అని అన్నా. దానికి నువ్వేం చూపించా? సన్నాసి, అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవనా? సన్నాసి అదవా. ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో. నువ్వు ముందరగచ్చుకో. అప్పుడేమైందిలే, అవతల నిశ్చితార్థం ఉంది కదా, అప్పుడు చూపిస్తా నా తడాక. రండి అన్నయ్య గారు. బావగారు ఎక్కడమ్మా? నగలు తీసుకురావడానికి వెళ్ళారు. ఓహో, డైమండ్ నెక్లెస్ అయి ఉంటది. కరెక్ట్ కరెక్ట్. నువ్వు కనపడ్డప్పుడల్లా నేను ఎరిపొట్టం చేశాను కదా, ఇప్పుడు నేను అడిగిస్తాను చూడు, విలేజ్ స్ట్రోక్ కళ్ళ నీళ్ళు కావాలి. బాబు, పెద్ద చిన్న గౌరవం ఉండాలి. అతిథి దేవో భవ అన్నారు. లేగో పెద్దవాళ్ళు కూర్చుంటారు. కూర్చున్నానుగా. నేను ఓ ముసలోళ్ళ కూర్చో అయితే. ఏంటి బాబు, సెటిల్ అయిపోయా? కానీ మనుషులు తెచ్చిపెట్టా. నువ్వే ఏంటి మా కబుర్లు? రే పెద్ద నీ కొంచెం సీట్ ఖాళీ చేశారు, కూర్చోరా. ఇదేంటయ్యా, ఇంటికి పెద్దలను పట్టుకుని మంచినీళ్ళు తెమ్మడం ఏమైనా బాగుందా? ఎవరికవయ్యా, రోడ్డు మీద జాతర చూసేవాడు మెడలో ఏనుగు దండేసినట్టు క్యాంటీన్ నడుపుకునేవాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలుడు అయ్యాడు. మంచినీళ్ళు అందించడం, కాఫీలు కలిపించడం అడిగి అలవాటే. బాబాయ్ గారు, స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్, తీసుకోండి. వాడి కళ్ళంపడి నీళ్లు తెప్పిస్తానని చెప్పి నువ్వు కార్చుకున్నావేంటి నాన్న నీళ్లు? ఆనంద బాష్పాలన్నా, ఆ, నాకు స్ట్రోక్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఆడికి ఇంకో స్ట్రోక్ ఇస్తాను. కళ్ళము నీళ్ళు కాదు, బ్లడ్ రావాలి. నేను చెప్పేది విను. నేను నీ మాట విన్ను. నీకంటే పెద్దవాడికి చెప్తాను. విన్నానంటే విన్ను. అయినా ఇది నాకు మా నాన్నగారికి సంబంధించిన విషయం, మా ఇష్టం. ఏంటమ్మా ఏమైంది? ఏం లేదు మావయ్య గారు. నువ్వు మాట్లాడకు, నువ్వు చెప్పమ్మా. మీరన్నా చెప్పండి నాన్నగారు. మీ పెద్దలుడు ఎవరంటే అడ్రస్ లేనివాడని చెప్పుకోవడానికి మీకు అవమానంగా లేదు? కనీసం మీ చిన్నలుడైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైతే మీకు గౌరవంగా ఉండదు? అవును అవును, కానీ మావయ్య గారు, నువ్వు చెప్పమ్మా. నాకు కాబోయే భర్త ఎవరు ఏంటంటే నేనేం చెప్పాలి? కనకరాజుకే మాజీ జమీందారు మనవడు. కాబట్టి మావయ్య నువ్వు చెప్పమ్మా. తను రేపు గుర్రపందాల్లో గెలిచాడనుకోండి, నా చిన్నల్లుడు మా ఊరికి చెరువుని పరువుని తీసుకొచ్చిన మనగాడని మీరు, నా మొగుడు రేసు వీరుడని నేను చెప్పుకోవచ్చు కదా. అందుకే నిశ్చితార్థం, పెళ్లి అన్ని బావ రేసులో కప్పు గెలిచాక పెడదాం అంటున్నాను. నిజమే గాని ఇంతమందిని పిలిచి అందుకనే మావయ్య గారు, ఇంతమందిని పిలిచాం కాబట్టి ఈ శుభకార్యం కాస్త జరిపించి నువ్వు మాట్లాడకు. అమ్మాయి చెప్పిందే కరెక్ట్. నాన్న, ఈ రాజుగాడు మనకు సపోర్ట్ చేస్తున్నాడా తేడా చేస్తున్నాడా? నాకంతా కన్ఫ్యూషన్ గా ఉంది. నీ అబ్బా కన్ఫ్యూజన్ తో పోసి నీ కన్ఫ్యూజన్ ఒక కన్ఫ్యూజన్ కదా. పెద్ద బసవరాజు,
స్వప్న చెప్పినట్టు చినకనకరాజు పందెంలో గెలిచిన తర్వాతే పెళ్లి. కానీ మావయ్య గారు మ్మ్. పాపం. ఇక నువ్వు మాట్లాడకు. సారీ బెదరు. చలో. మీ మామ తుపాకీ పేల్చకుండానే నిన్ను కాల్చి పారేశాడు రోయ్. చెంచేస్తా పొడి చేస్తా అని చెరువు గట్టు మీద చిందులు దొక్కావు కదా, ఇప్పుడు పందెంలో గెలు. గెలుస్తా, గెలిచి తేరతా. వీడికి ఏ లెవెల్ నేర్పాడు రా నాయను. నానా యావైందా ఆచార్య గారిని పిలవండిరా. యావైందా ఏమైందండి మీ వాడికి? ఏంటి అర్థం కావట్లేదండి. నేను చూస్తా. కంగ్రాచులేషన్స్ బసవరాజు గారు. దేనికి? మీ వాడు మీ వంశాభివృద్ధికి భరతవాక్యం పలికాడు. అసలే టెన్షన్ లో చేస్తుంటే సంస్కృతం చెప్తూ ఉంటాయా? అర్థమయ్యేట్టుగా చెప్పు సాబు. మీ వాడికి పోయింది, ఏంటది? సంసార యోగం పోయింది. అంతే కదా. మీరేం కంగారు పడకండి. మీ ఇంట్లో ఇక పెళ్లి ఖర్చు కానీ, పురుడు ఖర్చు కానీ, బారసాల ఖర్చు కానీ ఏ విధమైన ఖర్చులు లేకుండా చేసేశాడు. బైది బై దీనికి వైద్యం కూడా లేదు. బికాజ్ ఆఫ్ మీ వాడికి పూర్తిగా పోయింది. నాకు పోయిందట. నాకు పోయిందంతా పోల్చుకుంటే నీకు పోవటం అంటారా? అంటే నేను నీకు పుట్టలేదా? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు నన్నే అడగదని చెప్పారా?